అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేవి సుమలత గారు రచించిన కోడలు ఒకింటి ఆడపిల్లే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అపూర్వ పెళ్లి ఇంకా వారం రోజులు ఉందనగా అమెరికా నుండి ఆనంద్, ప్రవల్లిక వచ్చారు. ఇల్లంతా పెళ్లి కలతో కలకల్లాడుతోంది. అన్నయ్య వదినలకు ఎదురొచ్చిన అపూర్వ ప్రవళికను ఆనందంతో చుట్టేసింది. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటే ఇదే కాబోలు, ఆనంద్ చమత్కారంగా అన్నాడు. అది కాదన్నయ్య అంటూ దగ్గరకొచ్చిన ప్రవళికను దగ్గరికి తీసుకుని నవ్వేశాడు ఆనంద్. సరి సరి, ఇక లోపలికి రండి అంటూ దమయంతి కొడుకు కోడలను ఆహ్వానించింది. ఏమిట్రా నాన్న, చిక్కి సగమైపోయావు? భోజనం సదుపాయంగా ఉండడం లేదా? అపూర్వ వైపు చూస్తూ ఆనంద్ని దగ్గరికి తీసుకుంటూ అంది ఆవిడ. చిక్కడమా పాడా, అన్నయ్య ఇక్కడి నుండి వెళ్ళాక నుడుపు తేలి చక్కగా ఉన్నాడు. ఇదంతా మా వదిన చేతి వంట మహత్యం అంటూ అపూర్వ ప్రవళికతో ఇక ఫ్రెష్ అవుదురుగాని పదండి అంటూ మాట మార్చేసింది. దమయంతిదంతా అల్ట్రా మోడర్న్ సూర్యకాంతం టైపు. కోడలితో మంచిగా మాట్లాడితే అత్తగారి హోదాకు భంగం వాటిల్లుతుందని ప్రగాఢంగా నమ్మకం గలది. అడుగడుగునా సూటుపోటి మాటలంటూ ఆమెడ దూరంలో ఉంచితే తనంటే భయభక్తులు ఉంటాయి అనుకుంటుంది. చదువుకొని ఉద్యోగం చేస్తున్నాననే అహంకారంతో తన్నెక్కడ తక్కువ చేస్తుందోనని ఎప్పుడూ ఏదో రకంగా నిష్ఠూరాలాడుతూ ఉంటుంది. ఆవిడ దురదృష్టమో ప్రవళిక అదృష్టమో పెళ్లైన కొంత సమయానికే నవదంపతులు అమెరికా వెళ్లిపోయారు. అలా ప్రత్యక్షంగా కోడల్ని బాధించే ఛాన్సు ఆవిడ మిస్ అయింది. అయినా అప్పుడప్పుడు ఫోన్లో ఏదో రకమైన వేధింపు మాట్లాడి తృప్తి పడుతూ ఉంటుంది. తల్లి మనస్తత్వం తెలిసిన ఆనంద్ ప్రవళికకు సర్ది చెప్తూ ఉంటాడు. అత్తగారి మాటలు చేష్టలు ప్రవళికకు అస్సలు నచ్చవు. ఆనంద్ మంచితనం గుర్తించి అతని కోసం మౌనం వహిస్తుంది. ఆ కుటుంబంలో ఆవిడ తప్ప అంతా మంచివాళ్లే. మామయ్య గారు మోహన్ రావు భార్య నోటికి జడిసిన కోడలంటే చాలా ఆప్యాయంగా ఉంటారు. ఇక అపూర్వ విషయానికొస్తే ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే విలక్షణమైన వ్యక్తి. తప్పు చేస్తే తల్లైనా ఎత్తిచూపి పరిస్థితిని చక్కదిద్దుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మనసు కలిగిన మంచి అమ్మాయి. అందుకే అపూర్వ అంటే ప్రవళికకు చాలా ఇష్టం. తనలో లేని ధైర్యం అపూర్వలో చూస్తుంటే ప్రవళికకు ముచ్చటగా ఉంటుంది. అందువల్ల ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అపూర్వ పెళ్లి చేసుకోబోయే సునీల్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఆస్తిలో అంతస్తులో వీళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువలోనే ఉన్నారు వాళ్ళు. అమ్మాయి నచ్చిందని కానీ కట్నం తీసుకోకుండా వివాహానికి ఒప్పుకున్నారు. దమయంతి ఆనందానికి అవధులు లేవు. ఇదంతా కూతురి అదృష్టం అని మురిసిపోయింది. వాళ్లు పై స్థాయి వాళ్ళని ఆడంబరంగా పెళ్లి ఏర్పాటు చేస్తుంది. తమ ఏర్పాట్లు చూసి అవతలవారు మనకు ఏమాత్రం తీసుకోని కుటుంబం అనుకోవాలని ఆవిడ అభిప్రాయం. పెళ్లి రోజు వచ్చేసింది. బంధుమిత్రులతో కళ్యాణ మండపం నిండిపోయింది. పెళ్లి కూతురు అలంకరణతో అపూర్వం మెరిసిపోతుంది. ప్రవళిక, దమయంతి అతిథులను ఆహ్వానించడంలో లీనమయ్యారు. సంప్రదాయం ప్రకారం ఆనంద్ బావగారిని తీసుకురావడానికి విడిది గృహానికి వెళ్లాడు. ఎదుర్కోళ్ల ఏర్పాట్లకు అంతా సంసిద్ధులవుతున్నారు. అంతలో ఆనంద్ నుండి వచ్చిన ఫోన్కి అంతా నిశ్చేష్టులయ్యారు. పెళ్లి సందడిలో కలకల్లాడుతున్న మండపం పిడుగుపడ్డట్టుగా నిర్జీవమైంది. పెళ్లి కూతురు రూంలో ఉన్న అపూర్వ బయటకొచ్చి ఏం జరిగిందని తండ్రిని ప్రశ్నించింది. పెళ్లి కొడుకు తల్లి దీపారాధన కుందులతో విడిదిలో నుండి బయలుదేరి కారు ఎక్కుతుండగా కుందులు చీర కట్టుకుని గాయాలయ్యాయంట. పట్టుచీర కావటంతో వెంటనే భగ్గుమని ఒళ్ళు అంటుకుందట. వెంటనే ఆర్పడానికి సరైన గుడ్డ అందుబాటులో లేకపోవటం వల్ల ఆవిడకు 40% ఒళ్ళు కాలిందట. అంతా ఆవిడను హాస్పిటల్కు తీసుకెళ్లారని, అక్కడే ఉన్నారని ఆనంద్ చెప్పాడు అన్నారు మోహన్ రావు గారు. వింటున్న అపూర్వ అవాక్కైంది. చుట్టూ ఉన్న బంధువులంతా తల ఒక మాట అంటున్నారు. దీపారాధన కుందులు అంటుకోవడం మామూలు విషయమా? అశుభం కదూ. వాళ్ళు పెళ్లికి అంగీకరిస్తారో లేదో. ఇంకేం పెళ్లిలే, తల్లికి అంత ఘోరం జరిగితే పెళ్లికొస్తారా? శుభమా అని పెళ్లి చేసుకుందామని వస్తే ఆ అబ్బాయి తల్లికి ఒళ్ళు కాలడం ఎంత అనాథం. రకరకాల చర్చలతో మండపం మారుమోగిపోతోంది. దమయంతి ముఖంలో కత్తివేటికి నెత్తురు చుక్క లేదు. స్తంభానికి ఆనుకొని నేల మీద కూలబడిపోయింది. ప్రవళిక అత్తగారికి చేరువలో కూర్చొని ఆవిడ్ను ఓదారుస్తుంది. దమయంతి కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. ఆవిడ జ్ఞాపకాలు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి. ఆనంద్ పెళ్లిలో ఎదుర్కోలు వేడుక జరుగుతోంది. అంతా సరదా సరదాగా ఉండి వరసైన వాళ్లు హాస్యోక్తులతో నవ్వుల జల్లులు కురిపిస్తున్నారు. కాని దమయంతి ముఖం మాత్రం ముటముటలాడేస్తూనే ఉంది.
దేనికో దానికి రుసరుసలాడుతూనే ఉంది. ముహూర్తం రాత్రి 10:15కి. ఇంకా 2 గంటల సమయం ఉంది. అంతా భోజనాలకు కూర్చున్నారు. భోజనం ఏర్పాట్లు చక్కగా చేశారు. ప్రతి ఒక్కరికి పదార్థాలన్నీ బాగా నచ్చాయి. దమయంతి వియంకుడిని పిలిపించి, ఇవేం వంటలు, ఇవేం ఏర్పాట్లు, కనీసం మా కుటుంబానికైనా వెండి పళ్ళాల్లో భోజనం పెట్టచ్చుగా అంటూ విసుక్కుంది. పాపం ప్రబలిక తండ్రి చిన్నబుచ్చుకొని మారు మాట్లాడలేదు. అది చూసి అక్కడున్న బంధువులంతా తలో మాట మాట్లాడుకున్నారు. పెళ్లికొడుకు తల్లికి పెళ్లి ఇష్టం లేదేమో అని చెవులు కొరుక్కున్నారు. ప్రవళిక కుటుంబం అవమాన భారంతో తలదించుకున్నారు. పురోహితుడు ప్రవళికతో గౌరీ పూజ చేయిస్తుండగా మండపంలో కలవరం మొదలైంది. అదేమిటంటే దమయంతి మెట్లెక్కుతుంటే కాలు జారి మెట్ల మీద బోర్లా పడింది. ముక్కుకి మూతికి బలంగా తగిలి పగిలి రక్తం వస్తుంది. ఆవిడ రక్తం చూసి బెదిరిపోయి పెద్దగా ఏడుస్తోంది. ఆవిడ్ని పట్టుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి రక్తం తుడిచి డాక్టర్ను పిలిచారు. కాలు నడవనివ్వడం లేదని దమయంతి విలవిల్లాడుతుంది. డాక్టర్ డెట్టాల్తో గాయాలు శుభ్రం చేసి చికిత్స ఆరంభించారు. కాలు ముట్టుకొనివ్వకపోవడం చూసి మోకాల వద్ద విరిగినట్లుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ గారు అన్నారు. అది విని ఆవిడ మరింత పెద్దగా ఏడుపు లంకించుకుంది. పిల్ల జాతకం మంచిది కాదు, మాకు ఈ అమ్మాయి వద్దు బాబోయ్, ఈ పెళ్లి ఆపేద్దాం అని అరుస్తూ చెప్పింది దమయంతి. ఆ దూకుడికి ప్రవళిక అమ్మా నాన్నలు స్థానువులయ్యారు. వెంటనే తేరుకొని ఆవిడ్ని ప్రసన్నం చేసుకోవటం మొదలుపెట్టారు. కాస్త పెద్ద మనసు చేసుకోండమ్మా, జరిగిన దాంట్లో మా అమ్మాయి తప్పు ఏముందమ్మా, కాస్త ఓపిక పట్టండమ్మా, పెళ్ళైపోతుంది అని కాళ్ళ వేళ పడ్డారు. నేను నిమిషం కూడా కూర్చోలేను, బిడ్డ వచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. మీ అమ్మాయి మా ఇంటికి రాకముందే నా రక్తం కళ్ళ చూసింది అని రెచ్చిపోయింది దమయంతి. ఆనంద్, మోహన్ రావు, అపూర్వ ఆవిడకు నచ్చచెప్పే ప్రయత్నించినా ఆవిడ వినలేదు. మరో ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం, ఇప్పుడు మాత్రం వద్దు అని మాట తిప్పేసింది ఆఖరికి. మండపంలో కన్నీళ్లతో కూర్చున్న ప్రవళికను చూసి అపూర్వ తల్లితో, నువ్వు ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి కదా, పద వెళ్దాం, అన్నయ్య ఇక్కడే ఉంటాడు, పెళ్లి ఆపవలసిన అవసరం లేదు, నువ్వు కాలిజారి పట్టానికి ఆ అమ్మాయి జాతకానికి సంబంధం ఏమిటి, అనవసరంగా అల్లరి చేయొద్దమ్మా అని గట్టిగా చెప్పింది. తన మనసులో మాట అపూర్వ చెప్పడంతో ఆనంద్ దమయంతికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండానే కళ్యాణ మండపం ఎక్కి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. ప్రవళిక కృతజ్ఞతాపూర్వకంగా అపూర్వ వైపు చూసింది. ఆమె కుటుంబం మాత్రమే కాకుండా అక్కడున్న అందరూ అపూర్వను ప్రశంసించారు. అంబులెన్స్ రావడంతో దమయంతిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతం తాలూకు జ్ఞాపకాల నుండి తేరుకున్న దమయంతి పశ్చాత్తాపం నిండిన కళ్లతో, కళ్ల నిండా నీటితో ప్రవళిక చెయ్యి పట్టుకుంది. నిజానికి ప్రవళిక, అపూర్వలకు కూడా జరిగినవి కళ్ల ముందు మెదిలాయి. చచ్చిన పాములాగా ఉన్న ఆవిడ వంక జాలుగా చూసి మౌనం వహించారు. అప్పుడే అక్కడికి బిలబిలమంటూ పెళ్లికొడుకు తరపు జనం ఆసుపత్రికి వెళ్లిన వారు తిరిగొచ్చారు. ఆనంద్ పెళ్లికొడుకుని, అతని కుటుంబాన్ని తీసుకుని వచ్చాడు. సునీల్ తల్లి మినహాయించి అంతా అక్కడికి వచ్చారు. సునీల్ని పందిట్లో కూర్చోబెట్టి ఆనంద్ తల్లి దగ్గరకు వచ్చాడు. అక్కడి పరిస్థితి చూసి ఆనంద్ అంతా అర్థం చేసుకుని, ఎవరూ కంగారు పడద్దు, నిజంగా సునీల్ వాళ్ళ అమ్మగారు దేవత, ఆవిడ స్పృహలోకి వచ్చిన నుండి ఒకటే గొడవ, ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి ఆగకూడదు, ఆడపిల్ల మాట పడకూడదు, వెళ్లి పెళ్లి పనులు చూడండి, పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో వెళ్ళండి అంటూ అందర్నీ ఇక్కడికి పంపింది అన్నాడు. ఆవిడ మంచి మనసుకి అందరూ మనసులోనే జోహార్లు అర్పించుకొని పెళ్లి పనుల్లో లీనమయ్యారు. మంగళవాయిద్యాలు మోగాయి. పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. సునీల్ అన్నయ్య, వదిన సునీల్ పక్కన పీటల మీద కూర్చున్నారు. అనుకున్నట్టుగానే జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా దమయంతి పెళ్లి జరిగినంతసేపు కన్నీరు కాలుస్తూనే ఉంది. పెళ్లి తంతు పూర్తయ్యేసరికి రాత్రి 12:30 అయ్యింది. అపూర్వ కోరిక ప్రకారం అంతా ఆసుపత్రికి వెళ్లారు. వధూవరులిద్దరూ మంచం మీద ఉన్న ఆవిడ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. దమయంతి బియ్యపురాల చేతులు పట్టుకొని, మీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదండి వదినగారు, మీ రుణం తీర్చుకోలేనిది, మా అమ్మాయి మీద మచ్చపడకుండా కాపాడారు, అంతేకాదు మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను అంటూ దుఃఖపూర్వకమైన స్వరంతో అంది. అయ్యో, అలా అనవద్దు వదినగారు, పొరపాటు నా వల్ల జరిగితే వచ్చే కోడలి మీద అభాండం వేయడం ఎంత మటుకు సబబు? మనం కంటేనే ప్రేమ చూపించాలి అనుకుంటే తప్పు. మన ఇంటికొచ్చే అమ్మాయి కూడా కన్న కూతురితో సమానమే. ఇందులో నేను చేసిందేమీ లేదు. నీరసంగా అయినా స్పష్టంగా మాట్లాడింది సునీల్ తల్లి. మంచితన మూర్తిభవించిన ఆ మహోన్నత వ్యక్తి వైపు అక్కడున్న వారంతా నీళ్లు నిండిన కళ్లతో అలా చూస్తూ ఉండిపోయారు.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.